హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను. ఎంతో క్రిస్పీగా ఉండే జంతికలండి. ఈ జంతికల కోసం ఎలాంటి శనగపిండి వాడాల్సిన అవసరం లేదు. కేవలం ఉప్మా రవ్వతో చక్కటి జంతికలు అయితే చేసి చూపించబోతున్నాను. వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరింత క్రిస్పీగా ఉంటాయి, అస్సలు గట్టిగా ఉండవు. వీడియో ఎండ్ వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈవేళ ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు అయితే వేసుకోండి. ఈ పుట్నాల పప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా ఉండాలి, బరక అనేది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు బటర్ కానీ నెయ్యి అయినా సరే, లేదంటే ఆయిల్ అయినా సరే వేసుకోండి 1 స్పూన్ వరకు. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి రుచికి తగినట్టుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ అయితే వేస్తున్నాను. కారం వేసిన తర్వాత 1 స్పూన్ వరకు వాము వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ నీళ్ళని కొద్దిగా మరిగించేసుకోవాలి. కొంచెం వేడెక్కితే సరిపోతుందండి, ఒక ఉడికొచ్చేంత వరకు ఇలా కలిపేసుకొని ఈ నీళ్ళని కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఇలా నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు తీసుకున్న కప్పుతో 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. 2 కప్పుల నీళ్ళకి 1 కప్పు ఉప్మా రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ వేసిన తర్వాత ఉండలు అనేది లేకుండా ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్నారంటే ఇలా ఉప్మాలాగా దగ్గరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని మూత పెట్టి మరికొద్దిగా దగ్గరగా మగ్గనివ్వాలి. ఈ రవ్వ మగ్గేలోపు ఇందులో కావలసిన బియ్యం పిండిని అయితే జల్లించేసుకుందాం. ఇలా ఒక జల్లెడ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. రవ్వ తీసుకున్న కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఈ పుట్నాల పొడి కూడా మొత్తం వేసేసుకొని పలుకులేమీ లేకుండా వీలైనంత మెత్తగా పిండిని జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా జల్లెడ పట్టిన తర్వాత మిగిలిన పలుకులన్నీ పక్కన వేసేసుకోండి. చూడండి, పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది కదా, ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉప్మా రవ్వని చూద్దాము. రవ్వ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకొని ముందుగా జల్లెడ పట్టేసుకున్న పిండి ఉంది కదా, ఈ రవ్వలో ఈ పిండి మిశ్రమాన్ని మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా పిండి మొత్తం కూడా వేసిన తర్వాత గరిటెతో మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఈ ఉప్మా రవ్వ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా పొడి పిండి వేసి మొత్తం కలిపితే ఈ వేడికి పిండి అంతా కూడా చక్కగా ఉడికినట్లుగా అవుతుంది. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత పిండి కలపడానికి వీలుగా ఒక బేషన్లోకి అయితే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే పక్కన ఉంచేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు ఈ పిండిని ఇలానే పక్కన పెట్టేసుకోండి. ఒక 5-10 నిమిషాలకి పిండి అంతా కూడా చక్కగా ఆరిపోతుంది. ఇప్పుడు పిండిని ముందుగానే నీళ్ళు వేయకుండా పొడి పిండిని ఇలా రవ్వలో మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మెదుపుకుంటూ కలిపేసుకోవాలి. అప్పుడే రవ్వలో ఈ పిండి అనేది మొత్తం కూడా కలిసిపోతుంది. ఇలా కలిపిన తర్వాత నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోండి. నీళ్లు మరీ ఒకేసారి కాకుండా కొద్దిగా వేసి పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా కలిపిన తర్వాత చక్రాల గిద్దెలు తీసుకోండి. నేను ఇక్కడ 3 కన్నాలు ఉన్న చక్రాల గొట్టం తీసుకున్నానండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చక్రాల గొట్టంకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అయితే ఇలా పీల్చేసుకోండి. ఇలా మొత్తం కూడా పిండి పీల్చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఈ ప్లేట్ పైన చిన్న జంతికల్లాగా ఒత్తేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో జంతికలు చేసి చూపిస్తున్నాను. ఇలా ప్లేట్ మీద కానీ లేదంటే గరిటె మీద కానీ వేసేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. డైరెక్ట్గా ఆయిల్లో వేసారంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా కావలసినన్ని జంతికలు ప్లేట్ మీద వేసేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ముందుగానే వేడి పెట్టానండి. ఆయిల్ అంతా కూడా చక్కగా వేడెక్కింది. ఆయిల్ ఒకసారి వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని ఇలా కళాయిలో సరిపడినన్ని వేసేసుకోండి. నేను ఇక్కడ 4 వరకు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయి. ఆ తర్వాత రెండో వైపు గరిటెతో టర్న్ చేస్తూ అన్ని వైపులా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా బబుల్స్ అన్నీ కూడా తగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి క్రిస్పీగా వేగిపోతాయి. చూడండి, కలర్ కూడా మంచి కలర్లో ఉన్నాయి కదా. ఇలా వేగిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా
జంతికలు అయితే రెడీ అయిపోతాయి. వీటి కోసం శనగపిండి కూడా వాడాల్సిన అవసరం లేదండి. కేవలం ఉప్మా రవ్వతోనే చాలా సింపుల్గా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. అస్సలు గట్టిగా ఉండవు, చాలా క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారా, అన్నీ కూడా మంచి కలర్తో విరిగిపోకుండా చక్కగా వచ్చాయండి. మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి, అస్సలు గట్టిగా ఉండవు. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.